ఆదివాసీలు ప్రకృతికి విడదీయలేని బంధం ఉంటుంది. ఆదివాసీలకు ప్రకృతికి విడదీయరాని బంధం ఉంటుంది. వారి అలవాట్లు, ఆచారాలు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. కొండ కోణంలో జీవనం, అడవే వారి జీవనాధారం. వారి వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు ఇలా ప్రతి అంశంలోనూ వీరి శైలి భిన్నంగా ఉంటుంది. ప్రతి నెల ఒక్కో మాసంలో ఒక్కో పూజా కార్యక్రమం, వాటికి అనుగుణంగా ప్రత్యేక నియమ నిబంధనలు కూడా పాటిస్తారు. ముఖ్యంగా పుష్యమాసంలో ఆదివాసీ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారతాయి. ఇలా మొదలైందే జంగుభాయి జాతర. నెల రోజుల పాటు సాగే జంగుభాయి జాతరపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆదివాసీ ఆరాధ్య దైవం జంగుభాయి జాతర వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కెరమెరి మండలం కోట పరందోలిలో వెలిసిన అమ్మవారిని దర్శించేందుకు వస్తున్న భక్తులతో అటవీ ప్రాంతం అంతా సందడిగా మారింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులతో మొత్తం కూడా అటవీ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభతో పరడవిల్లుతోంది. జంగుభాయి జాతరపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కరిమెరి మండలం కోట పరందోలి గ్రామంలోని దట్టమైన అడవి కొండ గుహలో జంగుభాయి పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి ఏటా పుష్యమాసంలో నెల రోజుల పాటు జంగుభాయి జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. నియమ నిష్ఠలతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు జనం. జనవరి నెల రాగానే అందరూ జంగుభాయి దేవస్థానానికి వేల కొద్ది ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ అందరూ వచ్చి ఇక్కడ ఎన్నో పూజలు చేసి వెళ్తారు. ఇక్కడ మొక్కిన ప్రతిసారి వాళ్ళకి మంచి జరుగుతుందని మొక్కుతారు. అవన్నీ తీసుకొచ్చి జనవరి నెలలో అనేక పూజలు చేస్తారు. ఒక నెల మాసాన ఈ పూజలు జరిపిస్తారు. అనేక మంది జనాలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఆవు నెయ్యితోని అక్కడ కొండ దగ్గర దీపం వెలిగిస్తాం. అది ఆనవాయితీ అన్నమాట. ఎవరైనా వచ్చి వెలిగించవచ్చు మా దాంట్లో అని. ఎవరని కాదు, అందరు వస్తారు. అందరు వచ్చి దీపాలు వెలిగిస్తారు. మళ్ళీ గారెలు చేస్తారు, పిండి వంటకాలు, పూజలు ఇంకా అనేకంగా చేస్తారు. ఇక్కడ రాత్రులు కూడా ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే. 8 ఇళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి దీపం ముట్టించి ప్రతిసారి వచ్చి వాళ్ళు పూజలు చేస్తారు. నీటి వసతి కావాలి ఇక్కడ. ముఖ్యంగా నీరు మరీ కిందికి ఉంది, పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మళ్ళీ మరుగుదొడ్లు కావాలి. ఇక్కడ మొత్తం చెత్త చెదారం ఉంటుంది కాబట్టి డస్ట్బిన్స్ అనేవి కావాలి. ఇంకా అటు సైడ్ కొంచెం రోడ్ వేయాలి, బాగా ఖరాబ్ ఉంది. ప్రస్తుతం మనం జంగుభాయి దేవి గుహ ముఖద్వారం వద్ద ఉన్నాం. ఈ గుహ లోపలికి వెళ్తే జంగుభాయి దేవి దర్శనం అవుతుంది. ప్రకృతిని తమ ఆరాధ్య దైవంగా భావించే ఆదివాసులు, ముఖ్యంగా 9 తెగలకు సంబంధించిన ఆదివాసులంతా కూడా ఈ దేవిని దర్శించుకోవడం, గుహలోకి వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వాస్తవానికి ఆదివాసీ దేవతలకు ఇక్కడ గుళ్ళు లేవు, గోపురాలు లేవు, విగ్రహాలు అంతకన్నా లేవు. కేవలం ప్రకృతిని తమ దైవంగా భావిస్తూ ఈ జంగుభాయి జాతరను నిర్వహించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. మరి గుహ లోపల జంగుభాయి దేవి ఆలయం ఎలా ఉంది, అమ్మవారికి పూజలు ఎవరు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా దేవత అనగానే మనమంతా ఏదో ఒక ఆకారాన్ని ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జంగుభాయి అంటే వెలుగుతున్న ఒక దీపం. చీకట్లను పారద్రోలే దీపాన్ని జంగుభాయి దేవత రూపంగా వీరు ఆరాధిస్తారు. దట్టమైన అడవిలో ఓ నది పక్కన ఎత్తైన కొండ మధ్యలోని గుహ లోపల కాంతులు వెదజల్లే దీపమే జంగుభాయి దేవత. ఆ దీపం ఉంచిన స్థలమే జంగుభాయి మహల్. అతి కష్టం మీద గుహ లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలి వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు తరలి వచ్చి తమ ఆది దైవమైన జంగుభాయిని దర్శించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మొక్కిన మొక్కులు కావచ్చు, లేదా ఇంకేమైనా వాళ్ళకి అంటే ఈ పుష్యమాసం బాగా పవిత్రంగా భావిస్తాం అన్నమాట. ఆ భావనతోటి ఖచ్చితంగా పుష్యమాసం వచ్చిందంటే ఎక్కడి వారైనా సరే, అది మధ్యప్రదేశ్ కావచ్చు, లేదా ఇంకెక్కడి మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళిపోతారు. మెయిన్ విషయం ఏంటంటే వాటర్ సౌకర్యం ఖచ్చితంగా కావాలి ఇక్కడ. అలాగే మరుగుదొడ్ల సౌకర్యం కూడా, అది చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఒక 2 రోజులు అయితే బాగుంటుంది. తర్వాత ముందర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినాక నెక్స్ట్ వచ్చే వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి పరిశుద్ధానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే ఉంటాయి. ఈ ఎత్తైన కొండల నడుమ ఉన్న నదీ ప్రాంతాన్ని టొప్లకాసా అని అంటారు. జంగుభాయ్ పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాసా వద్ద నదిలో తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. అనంతరం డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పూనకాలు విన్యాసాలతో బయలుదేరతారు. టొప్లకాసా నుంచి రావుడ్ పేస్ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను పెట్టి మొక్కులు చెల్లించి ఆ తర్వాత అవల్పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ 3 చోట్ల పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటామని స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన నాందేడ్ జిల్లా కిన్వాడ తాలూకా నా ఊరు గోగర్వాడి. ఆడికి వెళ్ళి వచ్చిన మేము దసరా పండుగ సుఖ వచ్చి దీపం పెట్టిపోయినాం. ఇది మాది కూడు దేవత గందు కోసం మేము దీపం పెట్టేందుకు అత్తంతే మాకు అన్ని మా ఇంటికాడ సుఖం మించే గుండాలనే తర్వాత గందు కోసం దేవుని కోసమే వచ్చి అంత దూరంకి వచ్చి కాలు మప్పి దీపం పెట్టి మేపడి వెళ్ళిపోతాం. పూర్వం జంగుబాయిని దర్శించుకోవడంతోనే తమకంతా మంచి జరిగిందని, అప్పటి నుంచి ఇక్కడ జంగుబాయి జాతర కొనసాగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. ప్రతి ఏటా పుష్యమాసంలో జంగుబాయికి ప్రత్యేక పూజలు చేయడంతో అంతా మంచి జరుగుతుందని ఆదివాసీల నమ్మకం. జంగుబాయి పూజల అనంతరం అందరూ కలిసి తమ తమ కుటుంబాలతో సందడిగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరూ కలిసి విందు చేస్తారు. స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇప్ప నూనెలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు కూడా చేస్తారు. గారెలు, బూరెలు లాంటి పదార్థాలు వంటకాలు కూడా వండుతారు. ప్రస్తుతం మనం జంగుబాయి దేవి గుహకు చేరుకున్నాం. కనీసం నడిచి వెళ్ళలేని పరిస్థితి. పాకుతూ వేలాది మంది భక్తులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారికి జంగుబాయి దేవికి విగ్రహం లేదు. ప్రకృతిని తమ ఆరాధ్య దైవంగా భావించే ఆదివాసులు చెట్టు, పుట్టను, వన్యప్రాణులను తమ దైవాలుగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ జంగుబాయి దేవి అంటే ఈ దీపం, ఈ జ్యోతిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ జంగుబాయి దేవిగా భావిస్తూ లక్షలాది మంది ఆదివాసులు ఈ పుష్యమాసంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ గుహలోకి వచ్చి అమ్మవారికి పూజ నిర్వహించి మొక్కులు తీర్చుకొని వెళ్లడం కొనసాగుతుంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఆదివాసులు తమ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను కాపాడుకునే విషయంలో ఆదర్శంగా ఉంటున్నారని నిదర్శనమే ఈ జంగుబాయి దేవి జాతర. ఇక జంగుబాయి జాతరకు వచ్చే భక్తులు ఎన్నో నియమ నిష్టలు పాటిస్తారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి పుష్య అమావాస్య వరకు ఆదివాసీలు పవిత్ర మాసంగా భావిస్తారు. తమ ఇల్లు, వాకిలి అంతా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పవిత్రంగా ఉంచుకుంటారు. 4 రోజుల పాటు ఆదివాసీలు తప్ప ఎవరిళ్లలోనూ కనీసం మంచినీళ్లు కూడా తాగరు. 4 రోజుల వరకు పాదరక్షలు ధరించరు. ఇంటి ఆవరణలో కూడా అవి లేకుండా చూసుకుంటారు. మద్యానికి దూరంగా ఉంటారు. జంగుబాయిని కొలిచే భక్తులు బయట భోజనాలు కూడా చేయరు. హోటల్ భోజనం, తాగునీరు కూడా ముట్టరు. ఇంటి వంటకే పరిమితం అవుతారు. జంగుబాయి వద్దకు వచ్చే భక్తులు చాలా మంది కాలి నడకనే వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల వారు వాహనాల్లో వస్తూ ఉంటారు. ఇది పుష్యమాసం నిలవంక 2 రోజుల తర్వాత మేము జంగుబాయి దేవత దగ్గర వచ్చి దీపారాధన చేస్తాం. జంగుబాయిని దీపారాధన చేస్తే మా ఇంటి ఇల్లాలు, అందరు పిల్లలు, పంట పొలాలు సుఖ సంతోషంగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయని మేము దేవుని దీపారాధన చేసి పూజలు చేసి కోరుకుంటున్నాం. ఆదివాసీ తెగలలోని గొండు, కోలం, ప్రధాన్, తోటి, మన్నేవార్ ఇతర తెగలవారు వారి వారి సంప్రదాయ కట్టుబాట్లను అనుసరించి వారి దైవాలైన జంగుబాయ్, భీమయక్, జంగున్ భుయారి, భీమ్దేవ్, భౌర్పేన్, డొల్లార అవల్పెన్, ఇవాడా పెన్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేవతల పేర్ల రూపంలో కొలుస్తూ ఉంటారు. వారి డోలు వాయిద్యాలు, వారి సంప్రదాయ విన్యాసాలు, దేవతల వద్ద పూనకాలు, నృత్యాలు ఇవన్నీ అడవికి, ఆదివాసీలకి అనుసంధానంగా అద్దంగా నిలుస్తున్నాయి. వండిన ప్రతి వంటకాన్ని దైవాలకు నైవేద్యం పెట్టాకే సహపంక్తి భోజనాలు చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక రాత్రి ఇక్కడే ఉండి సంప్రదాయ భక్తి పాటలు పాడుతూ జంగుబాయిని ఆరాధిస్తున్నారు. తెల్లవారుజామున ఉదయం సంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుని తమ తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్తారు.
జంగుబాయిని అటవీ శాఖ మంత్రి సీతక్క కూడా దర్శించుకున్నారు. ఆదివాసీలతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టలో ఉన్నటువంటి గుహ లోపలకు వెళ్లి జంగుబాయికి ప్రత్యేక పూజలు, దీప దర్శనం చేసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ దేవుడు మరి మన జిల్లాకు ఇన్ఛార్జిగా అయ్యే అవకాశం, ఇన్ఛార్జ్ మంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది నాకు. కాబట్టి మరి జంగుబాయి మాతాకి, అదే విధంగా నాగోబా దేవుడికి, మన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశాలలో ఒకటి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. అదే విధంగా కరెంటు సప్లై మరియు కపిల్ దేవ్ టెంపుల్ కూడా రోడ్ అడగడం జరిగింది. అదే విధంగా మరి మెయిన్ రోడ్ నుంచి మహారాజ్ కూడా రోడ్ నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఈ రోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు, వారితో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తుపెట్టుకుని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా మన ఎమ్మెల్యే బొజ్జు గారు చెప్పినట్టుగా ప్రకృతి సంపదను, సహజత్వాన్ని కాపాడుకుందాం. అదే విధంగా ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్, సౌకర్యాలు, మంచినీళ్ళు కావచ్చు, వెలుతురు కావచ్చు, రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు, ఇవి ఏర్పాటు చేస్తుంది. వాస్తవానికి మిగతా జాతరలతో పోలిస్తే ఈ ఆదివాసీల జంగుబాయి జాతర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. మిగతా జాతరల మాదిరిగా ఇక్కడ పెద్ద ఎత్తున హడావిడి ఉండదు. కానీ నమ్మకం, సంప్రదాయాల్లో ఎక్కడా తేడా రాదు. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో జంగుబాయికి మొక్కులు చెల్లిస్తున్నారు ఆదివాసీలు. పుష్యమాసం ఆదివాసుల పవిత్ర మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆదివాసీ పిల్లలన్నీ మారుమోగడం ఒక ఆనవాయితీగా వస్తోంది. జంగుబాయి జాతరతో మొదలైన ప్రస్థానం నాగోబా, ఖాన్దేవ్ ఇవన్నీ ఆదివాసీ జాతరలతో కొనసాగుతుంది. నెల రోజుల పాటు కూడా ఆదివాసీ గూడలన్నీ ఆధ్యాత్మిక శోభతో పరడవిల్లే పరిస్థితి. మొత్తం మీద కూడా జంగుబాయి జాతర ఇప్పుడు తెలంగాణలోని అతిపెద్ద జాతరలో ఒకటిగా నిలుస్తోంది. అటు నాగోబా జాతర కూడా మరో మినీ మేళా జాతరగా వరబడిస్తుంది. ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను గౌరవించడంలో ఆదివాసులు ఇప్పటికి కూడా తమ సంస్కృతిని కొనసాగిస్తున్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మహంతయ్య.